కనిపిస్తుందా? ప్రైజ్ లాడండి. ఈరోజు మీకు ఒక సాక్ష్యం చెప్పాలని నేను మీ ముందుకి వచ్చాను. సో ఇతను మా బ్రదర్. సో మా బ్రదర్ విషయంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యము మీ ముందు ఉంచడానికి ఈరోజు నాకు సమయం ఇచ్చాడు. సో మరి ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. తన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం ప్రభా సాక్ష్యరూపిగా చెప్తుండగా నాయన నీ పరలోక కృపను సహాయము దయచేయండి. ఇది విని చేసేవారు నిజంగా అంగీకరించే మనసును దయచేయండి. మీరు సర్వలోకానికి వెళ్ళి మరి సువార్తను ప్రకటించమన్నారు, అంతేకాదు సాక్షిగా జీవించమన్నారు. ప్రభా నువ్వు చేసిన కార్యం సాక్షిగా చెప్పుటకు నీ కృప దయచేయమని కోరుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సో మీ ముందు ఉంచిన మా సహోదరుడు మరి తన జీవితంలో చేసిన గొప్ప కార్యం మరి చెప్పాలని అనుకుంటున్నాను. ఎన్నో దినాలు అనుకున్నాను కానీ ఈరోజు కుదిరింది. సో తన యవ్వన ప్రాయంలో 12 అంటే 12 చదువుతున్నప్పుడు సో 12 కూడా అయిపోయింది. సో ఓన్ సబ్జెక్ట్ మిగిలిపోయింది. ఆయన దానికోసం ప్రిపేర్ అవుతున్నాడు. కామిక డిగ్రీకి అట్లా వెళ్ళలేదు. సో కానీ ఫ్రెండ్షిప్లో మాత్రం వెళ్ళి మంచిగా ఉండేవాడు. మరి ఏమైందో మాకు తెలియదు కానీ ఒక వివాహానికి వెళ్ళాడు. వాడికి ఇప్పటికీ అది గుర్తుకుందో గుర్తుకులేదో మాకు తెలియదు, మేము అడగం కూడా. ఎందుకంటే తన జీవితంలో జరిగినది కాబట్టి దేవుడు మాకు ఎలా మేలు చేసుకొచ్చాడో ఈరోజు మీకు చెప్పాలని వస్తున్నాను. సో ఫ్రెండ్షిప్లో వెళ్ళాడు, ఒక మ్యారేజ్ కానీ వెళ్ళాడు, తిరిగి వచ్చి పడుకున్నాడు. సో ఏదో కామన్ రొటీన్, మేమేం పట్టించుకోలేదు. సో వాని మీద ముగ్గురు శుద్ర శక్తులు ప్రయోగించారు, ముగ్గురు కలిసి చేశారు. ఆ విషయం మాకు ఎలా తెలుస్తుంది? మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాము లేదు. నేను బైబిల్ చదివేదాన్ని, అన్నీ మంచిగా భయభక్తురాలని, కానీ నాకు మంత్రాలు ఉంటాయని తెలుసు కానీ మా అనుభవంలో వచ్చిందాక మాకు తెలియదు. అంటూ ఉన్నాము ఇలాంటి ఏందాము కామన్ అని అనుకో. కానీ మా కుటుంబంలో మా తమ్ముని విషయంలో జరిగింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో బైబిల్లో చెప్పబడిన రీతిగా విగ్రహ ఆరాధకులు, మాంత్రికులు, అబద్ధికులు, మరి ఇంకా వీరందరట అగ్నిగండంలో ముందు పాల్గొందరు. ఇదే రెండవ మరణం అని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. మరి దేవుని వాక్యం చదువుతూ ఉండేదాన్ని, ఈ మాంత్రికులు కూడా ఉంటారా అని అనుకునేదాన్ని. కానీ దేవుడు మా కుటుంబంలో శక్తి సాతాను మా కుటుంబంలో ప్రవేశింపబడుతుంది, మమ్మల్ని బాధపెడుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోని రీతిగా వాని జీవితానికి మరి దుష్టుడు అపవాది వాళ్ళని బాధ పెట్టి వచ్చుకుంటూ వచ్చింది. ఆ రోజు పెళ్ళికి వెళ్ళాడు, తిరిగి పడుకున్నాడు. మేము ఏదో విధంగా రొటీన్గా ఉన్నాం. లేరా అని నేను లేపుతూ ఉంటే వాడు ఒక రకమైన శబ్దం చేసుకుంటూ పడుకుంటూ వచ్చాడు. మేము అనుకున్నాము గొర్రు కొడుతున్నాడేమో, ఇంకా లేస్తున్నాడేమో అనుకున్నాం. గొర్రు కొడితే మనకు అలానే సౌండ్ వస్తుంది కదా, కాదు. కానీ అది వేరే సౌండ్. అది నాకు కూడా అననికి రావట్లేదు కానీ అది వేరే సౌండ్ ఒకలాగా వస్తుంది. నేను లేదా విధంగా లేచి 1:30 లేరా అంటే ఇలాగ చూశాడు. మనం నార్మల్గా చూస్తే ఇట్లా ఉంటాయి కళ్ళు, వాడి కళ్ళు వేరే విధంగా అయిపోయాయి. ఒకలాగా చూస్తూ ఉన్నాడు. అంటే అసలు చెప్పలేని. ఇప్పుడు నాకు అప్పుడు నేను చాలా భయపడాను కానీ దేవుడు ధైర్యం ఇచ్చాడు. దేవుడు ధైర్యాన్ని ఇచ్చి మనం లేపుతుంటే వాడు తిరిగి లేచి నా చెప్పు మీద కొట్టితే నేను భయపడ్డాను. తిరిగి ఎందుకు పెట్టినారా అని మామూలుగా ఏదైనా కళ్ళలో వచ్చి కొట్టాడేమో అని అనుకున్నాను. సో పేస్ట్ ఇస్తే పేస్ట్ ఇసురు కొట్టాడు. ఇక బయట ఏమి కనిపిస్తే అది మా ఇంట్లో వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాను మా తాత వాళ్ళు. ఇంకా అంతేకాదు
నుంచి బజార్ నుంచి ఉరుకుతూ ఉన్నాడు పెద్దగా. ఓ ఏమైంది ఆ పోరగానికి, ఏమైంది ఆ పిల్లగానికి, ఎట్లా ఉరుకుతున్నాడు. బజార్ వాళ్ళ మనుషులందరూ మనం పట్టుకోవడానికి ఎంత ట్రై చేశారు, ఎవరు మాకు అప్పుడు హెల్ప్ చేయలేదు. ఎందుకంటే ఏమైందో అటు ఉరుకుతుండో అని వాళ్ళు కంగారుగా ఉన్నారు. నేను నా తమ్మునికి కళ్ళని ఫస్ట్ అబ్జర్వ్ చేశాను. అయ్యో మీ కళ్ళు ఏదో మార్పు వచ్చింది, వీడు అప్పట్లాగా లేదని నాకు స్ట్రక్ అయ్యి నేను వాళ్ళెమ్మటే పరిగెత్తుకుంటూ వాడిని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు. అది ఆ స్టేజ్ నేను డిగ్రీ చదివే స్టేజ్, ఒక కుటుంబ బాధ్యతగా ఇంటి పెద్దగా రక్షింపబడిన కుమార్తెగా నేను ఇంట్లో ఉన్నాను. నా తల్లిదండ్రులు నామకార్థ క్రైస్తవులు. అది ఇప్పుడు పండుగ క్రైస్తవులాగా వెళ్తూ ఉంటారు. సండే కూడా చర్చికి వెళ్ళారు. నేను ఒక్కదాన్నే రక్షింపబడ్డాను. దేవుని ఎరిగిన బిడ్డని. ప్రతి వారం చర్చికి వెళ్తూ ఉంటారు. సంఘ ప్రార్థన ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే నా కుటుంబంలో ఇది జరిగిపడింది కాబట్టి నేను అబ్జర్వ్ చేసి బాధపడుకుంటూ వస్తూ ఉన్నాను. తమ్ముని తీసుకొస్తుంటే ఆల్రెడీ జనాలందరూ కూడి ఏమైంది అబ్బాయికి ఏదో జరిగింది, అయ్యో మీరు ఈ దేవుని నమ్ముకున్నారు, మీరు అక్కడికి వెళ్ళరు, ఇక్కడికి వెళ్ళరు, ఇది చూపించుకోలేరు, అయ్యో అబ్బా పోరగానికి ఇట్లా జరుగుతుంది, అయ్యో 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 అని ఆటోమేటిక్గా తెలిసిన వాళ్ళు అంటూనే ఉన్నారు. మాకేమీ అర్థం కావట్లేదు. ఇంట్లోనే గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మేము పట్టించుకుంటలేము. కానీ నేను వెళ్తూ వస్తూ ఉన్నాను ప్రార్థనకి. దేవుని మందిరానికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మరి 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఇంకా వాని శరీరం మీద వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ వాని శరీరం మీద ఎన్నో విధాలు జరుగుతూ ఉన్నాయి. వాడు వేసుకున్న బట్టలు కూడా అప్పుడు కాలేజ్ బట్టలన్నీ కాల్చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకా రోజుకు ఒక విధంగా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఒకరోజు ఒక విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. మరొక సంబంధంలో ఇంకా వీళ్ళందరూ ఎన్నో విధాలు వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఏమైంది వీడికి ఏదో చేసిండు చేసి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ మా ఇంటికి వచ్చి ఎవరు మరి ఆదరించడానికి ఎవరు రాకపోయింది. తెలిసినా కానీ మరి ఎవరు రాలేని స్థితిలో ఉన్నారు. మరి మాకు పెద్ద దిక్కుగా మా తాత వాళ్ళ చెల్లెలు ఇప్పుడు ఒక నమ్మమ్మ లేదు దేవుని మహిమలోనికి మననే కొనుక్కోబడింది. మరి ఆమె ఇంకో మా తాత వాళ్ళ పెద్ద చెల్లె వాళ్ళిద్దరు ధైర్యం చేసుకొని ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఎవరో చెప్పారట ఇట్లా జరిగింది, అదంగాని కుమారునికి ఇది జరిగింది అయ్యో అని. అంటే వాళ్ళు కూడా క్రైస్తవులే, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని వాళ్ళకి తెలియదు. కానీ క్రైస్తవ అనుభవంలో జీవించడంలో ఎవరిని మేము ఎవరిని అనలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ మమ్మల్ని బాధ పెట్టారు, ముగ్గురు చేశారని తెలియబడింది. అయితే మా అమ్మమ్మ వాళ్ళిద్దరు చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఒక ముస్లిం వాళ్ళు అలాంటివి తీసేసి చేస్తారు అని వాళ్ళకు ఎవరో చెప్పారట. వాళ్ళు మమ్మల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. మా సహోదరుడు ఆ మూమెంట్లో వాడు అక్కడికి రావడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వారిలో ఉన్న దురాత్మలట దేవుడి సన్నిధానానికి అలాంటి ప్రాంతానికి రావటానికి ఇష్టపడట. నేను ధైర్యం చేసి వాడిని ఎలాగో ఆటో ఎక్కించుకొని మేము అన్నమ్మ నేను మా తండ్రి గారు ఇలా మేము వెళ్ళాము. వెళ్తే ఆ ముస్లిం వ్యక్తి నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నది. ఆ ముస్లిం వ్యక్తి దగ్గర కూర్చొని తన ఏదో చేసి చెప్పాడు, ఎమ్మట చెప్పాడు. అప్పుడు నేను స్టన్ అయ్యాను. ఏంటి ఆయన ముగ్గురు చెప్పారు, ముగ్గురు ఈ అబ్బాయికి ముగ్గురు కలిసి చేశారు అని చెప్పాడు. మరి చాలా రోజులైంది అని చెప్పాడు. మరి మీ దేవుని దయ మరి అబ్బాయికి మరి బ్రతుకుతాడు, లేకపోతే చెప్పలేము అని చెప్పాడు. మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీ దేవుని మీరు నమ్ముకోండి అని అది ఆ మాట కూడా చెప్పాడు, నాకు గుర్తుకుంది. సో ముస్లిం వ్యక్తి చెప్పాక ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఎలా చేశారో అలా చేసి తీసేస్తే ఒక ప్రాసెస్ అయిపోతుందని చెప్పాడు. ఆయన కొన్ని చెప్పాడు,
దానికి సంబంధించిన నూనెలు, ఏదో ఒక నల్ల పొడి, ఇదేదో ఏవో చెప్పాడు. మా పెద్దవాళ్ళు అవి తెచ్చి దూర ప్రాంతాల్లో, ఊరు లేని ప్రాంతాల్లో వెళ్ళి అది తీసేసి రావాలి అని చెప్పారు. అప్పుడు నేను వెళ్ళలేదు, కానీ మా నాన్న, తమ్ముడు, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళి అది చేసి వచ్చారు. తిరిగి తీసుకొని వచ్చారు తమ్ముడిని. నేను విజ్ఞాపన చేస్తున్నాను. నాకు ఒక్కగానొక్క సహోదరుడు మీరు చూశారు కదా, ఇప్పుడు ఎంగుగా ఎంత చక్కగా, అప్పుడు కూడా అలానే ఉన్నాడు ఎంగుగా. ఇప్పుడు వయసు పెరిగింది, అప్పుడు ఎంగుగా మంచిగా ఉండేవాడు. ఏంటి ఇలాంటి వ్యక్తి చేయాల్సిన అవసరం ఏంటి అని నేను బాధపడుతూ వచ్చి ఉండేది. కానీ నేను విడవలేదు. ఆ వ్యక్తి అన్నాడు, మీ దేవుని దయ చాలా రోజులైంది, అది బ్రతకడము కష్టమని అన్నారు. కానీ నేను ఒక్కటే మొరపెట్టుకున్నాను, నా తమ్మునికి ఏమైనా అయితే నేను ఉండలేను, నాకు అవసరం లేదు ప్రభు. లోకంలో ఉన్నవాడికి గొప్ప దేవుడు ఉన్నాం, మరి నేనే మార్గం, సత్యం, జీవం అన్నావు. నీవు ఇది గొప్ప కార్యం చేయండి. ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. మీరు గొప్ప దేవుడు నమ్ముకున్నారు కదా అన్న సాక్ష్యం కూడా ఉంటుంది. నా తమ్ముని విషయంలో అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా స్థితికి నువ్వు తీసుకురావాలి. ప్రాణం తీసుకుపోవడానికి, ప్రాణం పెట్టడం అది నీ అధికారం ఉన్నది కదా, మరి ఎవరికి లేదు కదా. నా తమ్ముని విషయంలో ఇలాంటివి జరుగుతున్నాయి. నేను కొన్ని ప్రభావాన్ని నేను అన్నం తినేది, ఏం తిన్నామో ఏం చేసామో, నా కుటుంబంలో నెమ్మది లేని స్థితి, కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన స్థితి. వాళ్ళు అక్కడ ఏం చేస్తే ఇంట్లో వాడు అది చేసేవాడు, భయపడేవాడు, ఇంట్లో ఉండటానికి కూడా బాధపడేవాడు. కన్నీటి రోజుల వేదన, బాధ, ఆ బాధ వర్ణనాతీతం. మరి ఇంకా ఒక్కొక్క రోజు ఇప్పుడు మన శరీరంలో ఒక వెంట్రుక పీక్కుంటే నొప్పి లేస్తుంది కదా. అదే నా సహోదరుడు శరీరం వంటి రోమాలని ఇలా పీక్కుంటూ వచ్చి నాకు మస్తు బాధ అనిపించింది. నా తండ్రి కోపపడుకుంటూ బాధపడుకుంటూ వాడిని ఏమి అనలేక ఎన్నో బాధపడ్డాడు, ఎన్నో విధాలా బాధపడ్డాడు, ఎన్నో తిప్పలు పడ్డాడు. చెప్పిన వాళ్ళ కాడికెళ్ళా తీసుకెళ్ళాడు. అయ్యో పలానా కాడికి తీసుకుపోండి, అయ్యో కూరగాన్ని, అయ్యో పోగొట్టుకుంటారు, అయ్యో మంచిగా అని నా తల్లిదండ్రులు అంటూ ఉంటే వాళ్ళు కూడా బాధపడుకుంటూ వచ్చారు. కానీ నేనైతే ఒకటి పోరాటం చేశాను. నేను నా తమ్ముడు పోతే నేను ఉండలేను భూమిలో, నాకు అవసరం లేదు ఈ జీవితం, నాకు అవసరం లేదు అని నేను ఒకటే దేవునితో షరతు చేసి పోరాడి ఇంకా వారు ఇట్లా ఫ్రెండ్స్ కల్లా ఇట్లా పోయింది చేశాడేమో అని వాళ్ళ మైండ్లో అలాంటి గుర్తుకొచ్చి వాళ్ళను వెళ్ళి వీడియో చేసి ఉండాలి, గొడవ పెట్టుకుంటూ పోయారు. వాళ్ళు పెద్ద మనుషులను పెట్టి ఏంది వాళ్ళు మా మీదకి పంపించారు అని గొడవ పెట్టి పంచాయతీ పెట్టి ఎన్నో విధాలు వాళ్ళు కూడా మమ్మల్ని ద్వేషించే విధంగా శత్రుసాతాను ప్రయత్నించారు. అందరితో మేము హేళన చేయబడి, అందరితో అవమానపరచబడినాం. ఇంకా ఎంతో విధాల మమ్మల్ని బాధ పెట్టారు. కానీ దేవుడి కాడ నేను పోరాడాను. ఎవరు చేశారో కానీ ఆ వ్యక్తి మాకు పేర్లు చెప్పలేదు. నిజం చెప్తున్నానండి. చెప్తే మేము గొడవ పడతారని ఆ వ్యక్తి చెప్పలేదు. చెప్పరాట వ్యక్తులు ఎవరైనా చేస్తే అలా పేర్లు చెప్పరాట. మీరు గొడవలు పడతారని చెప్పలేదు. కానీ నేను బాధపడుకుంటూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంట్లో ప్రార్థన చేసుకునేదాన్ని, దేవుడి కాడ సంఘ ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని. మా గురించి తెలిసిన వాళ్ళు సంఘంలో విశ్వాసాలు ప్రార్థించేవారు. వారికి నేను ఇప్పుడు ఎంతో కృతజ్ఞతలై ఉన్నాను. ఇలా చివరికి పెద్ద గొడవ అయింది. ఆ సంవత్సరం వాగ్దానం దేవుడితో పోరాడి తీసుకున్నాను. దేవుడు నాకు నమ్మని విషయంలో బాగు చేశాడు. సాతానుని మరి పారగొట్టాడు. ఇంకెప్పుడు మా కుటుంబంలో ప్రవేశించకుండా చేశాడు. మరి ఆ సంవత్సరం నుండి మరి ఇంకా అప్పుడు వాడి మీద ప్రయోగించిన శుద్ధశక్తుల ప్రభావం బట్టి పాప తమ్ముడికి నిద్ర లేకుండా అయిపోయింది. నిద్రపోయేవాడు కాదండి, నిజం చెప్తూ ఉన్నాను. ఇట్లా మెలుకుతూ ఉండేవాడు. ఎప్పుడు చూస్తూ మైండ్ అంతా
ఒకలాగా చేశారు. అయితే మేమేం చేసాము, డాక్టర్కి చూపిస్తే మెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్తే మరి ఆ వ్యక్తి చూసి ఏమంటే ఒక గోళీ రాస్తే ఇది 1 year వాడాలమ్మా అంటే ఆ 1 year వాడిపించాము. మంచి నిద్రనిచ్చాడు దేవుడు. క్యూర్ అయిపోయింది. నాకు వాడు చదువుకునే స్టేజ్ ఎక్స్రే టెక్నీషియన్లో జాయిన్ చేయించా. ఇక చదువు ఆగిపోయింది. ఎట్లా మరి వాడికి ఎట్లా అని నేను బాధపడుతూ ఉన్నాను. ఎట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యాప్ అయిపోయింది. ఏదైనా పని చేసుకోవాలంటే ఇప్పుడు వాడు పొలానికి వెళ్ళేది, మాకు బర్రె ఉండే, పొలానికి వెళ్ళి నాన్న చెప్తే గడ్డి కోసుకురా పోరా అంటే గడ్డి కోసుకొచ్చేది. వానికి మనసులో మంచిగా అయిపోయాక అందరూ వాడితో చదువుకుంటూ ఉంటే నేను ఈ పని చేసినాను గిల్టీ ఫీలింగ్ వచ్చిందో ఏమో తెలియదు. అయితే వాడు నేను చదువుకుంటా, నేను చేయను, బర్రెల కాడికి పోయేది పోము, అంతేకాదు పొలానికి వెళ్ళి గడ్డి కోసుకొచ్చేది బర్రెలకి, ఇలాంటివన్నీ చేసేది. అయితే నేను చదువుకుంటా అంటే మళ్ళీ చదువుకుంటా అంటున్నావు ఎందుకు, మళ్ళీ ఎవరైనా ఏమైనా చేస్తున్నావు నా తండ్రి భయపడ్డాడు. కానీ నేను మొరపెట్టి ప్రభా మాకు ఒక దారి చూపించండి, మనకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాపించాను. మనకి సీటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి వచ్చింది. అక్కడ కొన్ని రోజులు ఉండి చదువుకోవాల్సిన అవసరత దేవుడు ఏర్పరిచాడు. దేవుడు చక్కటి వాక్యాన్ని మాకు కలిగించాడు. ఈ ప్రాంతం విడిచి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక ఆయనకు ఎక్కడో తీసుకుపోయారు, ఏంటో బాగలేదు అని తెలిసి తెలియని ప్రజలు కూడా మమ్మల్ని ఆ విధంగా కూడా బాధ పెట్టారు. కానీ దేవుడు కోల్పోయిన స్టడీని తిరిగి ఇచ్చాడు. మరి అది అయిపోయాక ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా అయ్యాడు. నాతో పాటు సహోదరుడు మందిరానికి వస్తాడు. అంతేకాదు నేను వానికి మరి నాకు పరిచయమై బైబిల్ చదువుకుంటాము. ఇది యూట్యూబ్లో మేము వీడియోలు తీయకముందు ప్రతి సండే మేము ఇద్దరం కలిసి చర్చికి వెళ్తూ ఉంటాం. ఎవ్రీడే ప్రేయర్ మీటింగ్ చేసుకుంటాము. సో మా జీవితం ఇంతవరకు దేవుడు కొనసాగించుకుంటూ వచ్చాడు, నిలబెట్టాడు, సాక్షిగా నిలబెట్టాడు. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాము. మరి ఈ దినాలలో ఎవరో మనల్ని కాపాడలేదు, ప్రాణాన్ని కాపాడే దేవుడు ఒక్కడే. నేను పోరాడి నా తమ్ముడిని ఇప్పుడు మీ ముందు నిలబెట్టాను. నా దేవుడిని నేను ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఇలా మా కుటుంబంలో ఒక్కొక్కటి ఎన్నో జరిగినాయి. ఒక్కొక్కటి సాక్ష్యం చెప్పాలంటే మరి సమయం సరిపోదు. సమయానుకూలంగా నేను మీ ముందు ఒక సాక్ష్యం మీ ముందు తీసుకొస్తూ ఉంటాము. అంతేకాదు దేవుడు తని స్టడీ పొడిగించాడు, మంచి ఆరోగ్యవంతుడిగా చేశాడు. కొంతమంది తమని ఏమని అంటారంటే మెంటలోడు, పిచ్చిలోడు. నిజమే అండి. వాడిని ఊరి మీద ఇట్లా దేశాల మీద తిరిగిపోయి మెంటలోడు అయ్యి తిరిగి చేయాలని అలా చేశారట. మనం చూస్తూ ఉంటాం కదా బస్ స్టాండ్లో కొట్టి ఇట్లా కొందరు మైండ్ డిస్టర్బ్ అయ్యి అలా మెంటల్లాగా తయారవుతారు. కొందరు అలాంటి శక్తులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. తమ్ముని కూడా ఆ విధంగానే చేశారు. కానీ నా దేవుడి కాడ నేను విజ్ఞాపన చేశాను. నా మొర దేవుడు విన్నాడు, ఆలకించాను. ఆ సంతోషం తిరిగి నా ముందు ఉంచాడు. నేను అందుకోసమే నేను దేవుని యందు నేను గర్విస్తాను. మరి ఆయన యందు నేను సంతోషిస్తాను. ధైర్యపడి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు చేశాను? ఆనాడు నా దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప భాగ్యం చేయకుండా నేను ఈ ముందు సాక్ష్యం చెప్పగలుగుతానా? చెప్పలేను కదా. ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఆయన గొప్ప అవకాశం ఇచ్చాడు. వాడు మాటలు ఓన్ బైబిల్గా చదవమంటే చదువుతాడు, ప్రార్థన చేయమంటే చేస్తూ ఉంటాడు, దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉంటాడు. ఇప్పుడు మమ్మల్ని ఈ ప్రాంతంలో మా గృహంలో ఉంచినప్పుడు ఆ సంవత్సరాలు ఈ ప్రాంతంలో గుర్తుకొచ్చుకున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపడుతూ ఉంటారు. నిజమే దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. నిజమే, అద్భుతంగా ఉంటాయి. దేవుని ఎరగని ప్రజలు ఇది తెలుసుకోరు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అండి? ఏదీ లేదు. సమస్తము సాధ్యం. చనిపోయే వారిని తిరిగి లేపిన దేవుడు ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు
నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. మనుషులే మనము ఒక తీరుగా ఉన్నాం. డబ్బు ఉన్నప్పుడు ఒక తీరుగా, డబ్బు లేనప్పుడు ఒక తీరుగా, కారు ఉన్నప్పుడు ఒక తీరుగా, కారు లేనప్పుడు ఒక తీరుగా ఉంటాం. అన్నీ కలిగినాక దేవుడేడే ఉన్నాడా అన్న నోరు కూడా ఉంది. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మనం కూడా అలానే ఉండాలి. దేవుడి సాక్ష్యము దీవించి ఆశీర్వించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. సాక్షిరూపిగా మరి తమ్ముని సాక్ష్యము చెప్పుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. విని వారి హృదయాల్లో దేవాని అద్భుతమైన కార్యం జరిగించండి. దేవా, ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.